హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవ్య. అమ్మ వైష్ణవీదేవిది చిత్రమైన చమత్కారము. ఒక ఊరిలో వైష్ణవీదేవి ఒక ముసలావిడ రూపంలో కనిపించింది. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను చెప్పినవన్నీ శ్రద్ధగా వినండి. చాలామంది నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. ఎవరు చెడుగా చెప్పుకుంటారో వాళ్ళని నేను నాశనం చేస్తాను. ఎవరైతే నా గురించి మంచిగా చెప్పుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఉపవాసం ఉండి నా పూజ చేసి నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళని నేను ఎప్పుడూ బాగా చూస్తాను. వాళ్ళ మనస్సులో కోరికలు తీరుస్తాను. ఎవరైతే నా పూజ చేసి 25 రోజుల్లో పేపర్ పంచరో వాళ్ళని నాశనం చేస్తాను. ఈ విషయం చెప్పి ఆవిడ మాయమైపోయింది. బొంబాయిలో ఒక ఆయన పేపర్ చదివి పూజ చేసి 2000 పేపర్లు పంచగానే వాళ్ళ ఇంట్లో ఒక బంగారు కలశం దొరికింది. ఆగ్రాలో ఒక ఆయన 200 పేపర్లు పంచగానే అతనికి లాటరీ తగిలింది. ఒక పేద రిక్షావాడు 600 పేపర్లు పంచగానే 6 రోజుల్లో అతనికి బంగారంతో నిండిన బిందె దొరికింది. ఇదంతా ఒక ఆయన విని నేను కూడా చేస్తే బాగుండును అని అనుకున్న వెంటనే అతనికి ఉద్యోగం దొరికింది. ఎవరైతే ఈ పేపర్ చదివి పక్కన పడేస్తారో వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక ఆపద వస్తుంది. అహ్మదాబాద్లో ఒక ఆయన పేపర్లు చదివి పక్కన పడేయడం వల్ల ఇంట్లో ఆయనకి కష్టం వచ్చింది. అతని వ్యాపారం ముగిసిపోయింది. అతని భార్య చనిపోయింది. అందుచేత చాలా జాగ్రత్తగా పేపర్లు ఉంచుకొని ఒక పేపరు తాంబూలంతో ఇవ్వాలి. ఎప్పుడు చేసినా ఈ పూజ సోమవారం నాడే చేయాలి. పూర్తి శ్రద్ధతో చేయాలి. పూజ సాయంత్రం 6 గంటల లోపు చేయాలి. పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూర్తి ఉపవాసం ఉండాలి. ఎర్ర అక్షింతలు, రాగి చెంబు, కలశం, ఎర్ర పువ్వులు, ఎర్ర సింధూరం, పద్మం, బెల్లంతో పరవన్నం, అరటిపండు, తాంబూలం, మట్టి ప్రమిదలు. పూజ అయిన మరునాడు కలశంతో నీళ్లు తులసి కోటలో పోయాలి. ఫోటో, ఎర్రగొడ్డ ఇంట్లో ఉంచుకొని ఉన్న వస్తువులు గంగలో కలపాలి. జై మా వైష్ణవీదేవి.